నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొనసాగుతున్న పార్కుల పండుగ 8వ డివిజన్లో 1.4 కోట్లతో సిద్ధమైన రేబాల పార్కుని ఏసీ కమ్యూనికేషన్ హాల్ జిమ్లను ప్రారంభించిన మంత్రి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మంత్రి పిల్లలతో ఆటలాడించి చాక్లెట్లు పంచి సరదాగా గడిపిన మంత్రి. తమ కోరికను నెరవేర్చిన మంత్రికి కోలాటంతో స్వాగతం పలికిన చిన్నారులు. అభివృద్ధి ప్రదాతకు బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీసిన స్థానిక మహిళలు. మంత్రి నారాయణ, సిటీలో 46 పార్కుల అభివృద్ధికి మేము శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 35 పార్కులను ప్రారంభించాం. ఏసీ కమ్యూనిటీ హాల్స్, ఏసీ జిమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. తక్కువ ఖర్చుతో పిల్లల పుట్టిన రోజులు చేసుకునేందుకు కమ్యూనిటీ హాల్స్ ఉపయోగపడతాయి. ఎన్నికల ముందు సర్వేపల్లి కాలువ కట్టపైన ప్రచారం నిర్వహించాను. పండు అని బాలుడు శిథిలమైన రేబాల చిన్నపిల్లల ఆసుపత్రి స్థలంలో పార్కు ఏర్పాటు చేయమని కోరాడు. అధికారంలోకి రాగానే పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఊహించని విధంగా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ రూమ్, ఏదైనా బర్త్డేలు అలాంటివి చేసుకోవడానికి ఒక 400-500 మందితో చక్కగా చేసుకోవడానికి ఒక హాలు, పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు. అంటే అటు చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఒకే చోట ఇటు జిమ్ కావచ్చు, ప్లే కావచ్చు చేసుకునే దానికి చక్కగా మహిళలు చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దానికి చేసిన కాంట్రాక్టర్స్ నలుగురు కలిసి చేశారు. ఆ నలుగురిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో ఆల్రెడీ 34 ఆధునిక పార్కులు ఇనాగ్రేషన్ అయిపోయినాయి. కొన్ని పార్కులు ఇంకా అయ్యి ఉండే, ఇంకా ఇనాగ్రేషన్ చేయాల. ఇది నేను ఇనాగ్రేషన్ చేసినట్లు 35వ పార్కు. ఆ మిగిలిన పార్కులు కూడా త్వరలో ఇనాగ్రేషన్ చేస్తాము. అయితే ఈ పార్కు ఇలా రావటానికి ఒక చరిత్ర ఉంది. ఎలక్షన్స్కి ముందు నెల్లూరులో 84,000 హౌసెస్ డోర్ టు డోర్ తిరిగారు. ఆ తిరిగేటప్పుడు ఈ సర్రేపల్లి కాళ్ళ కట్టడం తిరిగేటప్పుడు ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు. పిల్లాడు, ఈ పిల్లవాడే దట్రా, ఈ పిల్లవాడే, వాడి పేరుంది పండు అనే ఈ పిల్లవాడు ఆడ తిరుగుతూ ఉంటే, సార్ మాకు ఒక పార్క్ ఏర్పాటు చేయండి సార్ అన్నాడు. పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలం ఎక్కడ ఉందిరా, మీకు అసలు ఉండటానికే లేదు కదా, మీ రోడ్డు 4 అడుగులు కూడా లేదన్నా. లేదు సార్, అక్కడ స్థాయిగా ఉంది, ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఖాళీగా ఉంది, బిల్డింగ్లన్నీ పడిపోయినాయి అని ఆ అబ్బాయికి చెప్పాడు. చెప్పినాడు, ఒక మాట చెప్పేవాడికి, వాడు ఒక్కడికే చెప్పింది. ప్రభుత్వం రాగానే ఆ పార్కును టేకప్ చేసి మంచి పార్కు చేస్తానన్నా మాట చెప్పిన ప్రకారం దీన్ని ఇమ్మీడియట్గా దీనికి అమౌంట్ శాంక్షన్ చేశాం. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలోని రేబాల వీధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతం సిఆర్పి డొంగ కావచ్చు, మసీద్ సెంటర్ ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు ఈ ఇళ్లకాడ నారాయణ సార్ గారు ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని తిరిగే సమయంలో పండు అనే పిల్లవాడు నారాయణ సార్ గారి దగ్గరికి వచ్చి, సార్ మా ఏరియాలో మేము పిల్లలు ఆడుకునేదానికి ఒక పార్కు లేదు, మాకు ఒక పార్కుని ఏర్పాటు చేయండి అని అడిగితే, ఇక్కడ స్థలం ఎక్కడ ఉంది అని చెప్పి ఆ పిల్లవాడిని అడిగిన సందర్భంలో ఆ పిల్లవాడు తెలియని వయసులో, సార్ ఈ పక్కనే స్థలం ఉందని చెప్పి ఇది చూపించడం జరిగింది. ఆ పిల్లవాడు అడిగిన కోరిక మేరకు సార్ అప్పుడు అందరి సమక్షంలో ఖచ్చితంగా రేపు జరగబో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని పార్కుగా నేను డెవలప్ చేయించి ఈ ప్రాంతవాసులకు అందిస్తా అని చెప్పి మాట చెప్పి, రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇస్తుంటారు. వాటిలో కొన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు, కొన్ని చేయలేకపోతారు. కానీ నారాయణ సార్ గారు అలా కాకుండా ఏదైతే ఎన్నికలకు ముందు ఆ పిల్లవాడికి మాట చెప్పాడో, ఎన్నికలు అయిపోయి గెలిచి ఫలితాలు వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతానికి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పార్కు తయారు చేయాలా, ఆధునిక హంగులతో స్థానిక ప్రజానీకం అందరికీ ఉపయోగపడే విధంగా తయారు కావాలని అధికారులందరితో మాట్లాడి 1,40,00,000 రూపాయల వ్యయంతో మీరు చూశారు. బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇటువంటి అరుదుగా ఉంటాయి. పేదవాడికి చిన్నపాటి శుభ కార్యక్రమాలు ఏ కార్యక్రమమైనా చేసుకునేదానికి అనువుగా
ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఇక్కడ నివసించేది దిగువ మధ్యతరగతి కుటుంబీకులు. వారందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని అత్యాధునికంగా నారాయణ సార్ గారు చేయించడం జరిగింది. ఇదే కాకుండా బయట పిల్లలు ఆడుకునేదానికి పార్కులో అన్ని రకాల వసతులు, లోపల జిమ్ ఎక్విప్మెంట్స్, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రారంభించుకోవడం, ఏదైతే పిల్లవాడు అడిగాడో ఆ పిల్లవాడు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం, చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ ప్రాంత ప్రజలకి రేపటి నుంచి ఒక అద్భుతమైనటువంటి అత్యాధునికమైనటువంటి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ కల్పించేదానికి కృషి చేసిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ